హాయ్ హలో అందరికి నమస్తే. నేను శివారెడ్డి. నాతో మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు మోత్తుపల్లి నరసింహులు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అన్న. సార్ ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్‌లో ఉన్నా. కాంగ్రెస్‌లో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. పార్టీని తప్పుపట్టడంలే, నిర్ణయాన్ని తప్పుపడుతున్నా. రేవంత్ రెడ్డి గారు నిర్ణయం కొత్తోడు, ఆయనకు అవగాహన లేక కొన్ని తప్పులు చేస్తున్నాడు. ఆ తప్పుల్ని తప్పుపట్టకపోతే పార్టీ చెడిపోయేటట్టుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చే పని చేయకూడదనేది నా అభిప్రాయం. ఉదాహరణకి ఇప్పుడు 80 లక్షల మంది మాదిగలం ఉన్నాం. 80 లక్షల మందికి రిజర్వేషన్లు, అది కూడా జనరల్ సీట్లలో కూడా ఇవ్వచ్చు, నాలాంటోడికి ఇవ్వాలనుకుంటే. కానీ రిజర్వేషన్లో ఒక్క సీటుకి రండి, 10 ఇండ్లు లేనోనికి సీట్లు ఇస్తారా? లేకపోతే పైసలు ఉన్నోనికి సీట్ ఇస్తారా? ఒక ఇల్లు లేనోడికి సీట్లు ఇచ్చి 80 లక్షల మంది ఉన్న మాదిగలను అవమానపరచడం, అవహేళనపరచడం, లెక్క లేకుండా చూడటం. మాదిగలంటే మరి నిజంగానే అన్టచబుల్స్, అంటే అంటరాని వాళ్ళగా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడ్డప్పుడు అది ఏ రకంగా భరించాలి? అది చూస్తుంది అందరు అంటున్నారు, ఏమైనా నువ్వు ఇంత సీనియర్ లీడర్, నువ్వు అడగవా అనే అభిప్రాయం అడుగుతున్నప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? చాలామంది ఏంటంటే నువ్వు గమ్మున కూర్చోకూడదా, నువ్వెందుకు అడుగుతున్నావు అని చాలామంది నాకు అంటున్నారు. కానీ జాతి ముఖ్యమా, నా పదవి ముఖ్యమా? నేను నా జీవితం అంతా జాతి కోసమే బతికా. నేను మచ్చ లేకుండా బతికా. నేను రాజకీయాల్లో అనేక తప్పులు చేస్తారు. నేను తప్పులు చేసే మనిషినే కాదు, నాకు అవసరమే లేదు. అట్లాంటి జీవితం నాది. 6 సార్లు గెలిచా నేను. ఎన్టీ రామారావు లాంటి మహనీయుని శిష్యుని నేను. ఎప్పుడు తప్పులు చేయడానికి లేను నేను. కానీ మీ మీద ఒక విమర్శ ఉంది సార్. మీరు ఏ పార్టీకి పోతే ఆ పార్టీ లీడర్‌ను తిట్టేస్తారు. కొన్ని నెలలకే తిట్టేస్తారు. నేను ఒక మాట చెప్తా. బీజేపీ పోతే బీజేపీలో గ్రౌండ్, నేను బీఆర్ఎస్ ఎప్పుడు పోతే కేసీఆర్‌ని తిట్టిండ్రు. బీజేపీని తిట్టలేదు. కానీ విషయం ఏంటంటే గ్రాస్ రూట్లో నుంచి తప్పు జరిగినప్పుడు మనల్ని ఎలిమినేట్ చేసే ప్రయత్నం, మనల్ని వాడుకొని వ్యవస్థనే మొత్తం దాన్ని లేకుండా చేస్తున్నాం. దాన్ని నిలిపే ప్రయత్నంలోనే నేను ఏ పార్టీకైనా మేలు చేసే మనిషిని తప్ప కీడు చేసే మనిషిని కాదు. సపోజ్ ఎన్టీ రామారావు గారి దగ్గర, నేను ఎన్టీ చంద్రబాబు దగ్గర ఇన్నేళ్ళు ఉన్నానంటే దాని అర్థం ఏంటి? కానీ ఎప్పుడైతే అసలు తప్పు జరుగుతూ మన కళ్ళ ముందు జరిగినప్పుడు తప్పు అని చెప్తా నేను. అది నిర్ణయం వాళ్ళది. చెప్పటం అయితే నా వంతు. ఎందుకంటే మరి దేనికోసం నేను రాజకీయాలు చేస్తున్నట్టు? నేను ఆశించి చేస్తే అది వేరు విషయం. ఈ రోజు వరకు నేను చెప్తున్నా సార్, నాకు డైలీ మెయింటెనెన్సే కష్టం నా లైఫ్. ఒక మాట చెప్తున్నాను నేను. అట్లాంటి జీవితం. నా వైఫ్ కూడా డాక్టర్. నా ఒకతే కూతురు, ఆమె కూడా డాక్టర్, నా అల్లుడు కూడా డాక్టర్. విషయం ఏంటంటే మా బతుకు మేము బతుకుతూ రాజకీయాల్లో కొనసాగుతున్నాం. అంబేద్కర్ లాంటి మహనీయులు, ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు నాకు రాజకీయ జీవితం ఇచ్చినాడు. రెండోది, మనం ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలోనన్నా ఆ పార్టీ నాయకుని దగ్గర పోయి నేను ఏదన్నా ఆశించినట్టు ఎవరినన్నా చెప్పమను. ఫలాంది నేను ఆశిస్తే కానందుకు నేను ఏదైనా వ్యవస్థ కోసం, ఆ సంస్థ బాగు కోసం ఇవ్వడం తప్పు చేస్తే నేను ఖచ్చితంగా నిలదీస్తాను. అనేది మంచి పద్ధతి కాదని చెప్తా, వాళ్ళు ఎవరన్నా కానీ. కానీ మీరు టీడీపీలో చాలా ఏళ్ళు ఉన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు అంతా చాలా సంవత్సరాలు ప్రజాసేవ చేసిండ్రు. కానీ అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు సార్ పార్టీల్లో ఏ పార్టీలో ఉండలేకపోతున్నారు? మోత్తుపల్లి నరసింహులు గారు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎందుకు తిరగాల్సి వస్తుంది ఇట్లా? విషయం ఏంటంటే అది ఒక విధంగా చెప్పాలంటే కర్మ. అది నేనే కాదు, చాలా మంది తిరిగి మధ్యకాలంలో. కారణం ఏంటంటే ఆ నాయకులను చూసి, ఆ పరిస్థితిని చూసి అక్కడ ఎండలేక, వేరేది కాదు. ఏదో మనం ఏదో ఆశించి వాళ్ళు ఏదో ఇయ్యక అనేది కాదు. అక్కడ ఉండే సిస్టంలో మనం ఒక పెద్ద స్థాయిలో ఉండి వచ్చిన వాళ్ళం. మనం ఒక పెద్ద నాయకుని దగ్గర పనిచేసి వచ్చినాం. తర్వాత చంద్రబాబు దగ్గర కూడా చాలా కాలం పనిచేసి వచ్చినాం. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి లాంటి ప్రతిపక్ష నాయకులను కానీ, అధికార పక్షాన్ని అయినా అలానైనా చూసినాం. విజయభాస్కర్ రెడ్డిని చూసినాం. అటువంటి నాయకులతోని కలిసి తిరిగినటువంటి నాలాంటి వాడు కొంతమంది దగ్గర వాళ్ళ బిహేవియర్ అనుకో, వాళ్ళ పరిస్థితిని చూస్తే ఆ ఉండే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలోనే కొన్నిసార్లు తప్పులు జరిగినాయి. అది వాస్తవంగా కూడా సిగ్గుపడాల్సిన విషయమే, కాదనేది కూడా కాదు. కానీ మరి ఏం చేస్తాం, కర్మ అంతే. అది కర్మ. మాకు తెలుగుదేశం ఉంటే నాకు ఈ కర్మ పట్టేది కాదు. అది ఉన్నా లేకపోయినా అందులోనే పడి సచ్చేవాళ్ళం నాలాంటి వాడిని అయితే, క్వశ్చనే లేదు. కానీ వాళ్ళు చూస్తున్నావు కదా, వాస్తవంగా ఆ లీడర్ దగ్గర అన్ని పొంది కూడా, ఇప్పుడు లేకపోతే కేసీఆర్, మన ఇది ఎవరు, మన శ్రీహరే ఉండనుకో, అన్ని పొంది పాపం ఆయన డిప్యూటీ సీఎం కూడా చేసే కదా బీఆర్ఎస్లా, టీఆర్ఎస్ పార్టీ.
డిప్యూటీ సీఎం చేసే, తర్వాత ఎమ్మెల్సీని చేసే, ఆ తర్వాత మొన్న ఎమ్మెల్యేని చేసే, తర్వాత బిడ్డకు టికెట్ ఇచ్చి డబ్బులు ఇచ్చే కోట్ల రూపాయలు ఇస్తే కూడా వెతుకొని పోయా. అవి ఏం నియతి సార్ అది? ఏం నియతి, ఏం కాలం ఇది? అటువంటి వ్యక్తి శ్రీహరి మంచోడు కాదు, మాలమాదిగొల్ల నోటికాడి బుక్క తింటున్నాడు. ఇతను ఏ కులమో అర్థం కాదు, మాల కాదు, మాదిగ కాదు. ఇతని మీద విచారణ జరపాలని చెప్పిన రేవంత్ రెడ్డి తీసుకొని సంకరెక్కించుకొని ఆయనంత మేధావి లేడు, మహానుభావులు లేడు అని ఆయన చెప్తాడు. ఏ కర్మ సార్ ఇది? కర్మ అంతే, ఇంకా అంతకంటే మనం ఏం చెప్పలేం. అటువంటి మీరు ఎందుకు పోటీ చేస్తలేరు సార్? అడగలేదు, టికెట్ అడగలేదా కాంగ్రెస్ నుంచి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు ఆయనను నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అనేక విషయాల మీద కూడా నేను విభేదించినటువంటి విషయం ఆయనకు తెలుసు, నాకు తెలుసు. కానీ నాకు వ్యక్తిగతంగా ఏ వ్యక్తి మీద ఆ నిమిషంలో మర్చిపోతున్నాయి. అంతేగాని కసిపెట్టుకొని ఉండే నా కోసం కాదు కదా సార్. నా కోసం నేనేదైనా ఆశపడితే ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడుతుండే అప్పటి నుంచి కూడా. రేవంత్ రెడ్డి దగ్గర గొప్పతనం ఏంటంటే నేను ముఖ్యమంత్రి కావాలనే స్లోగనే ఆయనది. బట్ మాకు అట్లా లేదు కదా సార్. మాకు అట్లా లేనప్పుడు ఉన్న విషయం ఉన్నట్టు చెప్పేది మాకు అలవాటు. అందులో ఆయన ఏదో మనసులో పెట్టుకొని ఒకటి. రెండోది ఏంటంటే నేను ఎస్సీ. మూడోది ఏంటంటే దాంట్లో మాదిగా. నాలుగోది ఏంటంటే నా దగ్గర డబ్బులు లేదు. ఐదోది ఏంటంటే ఇతను కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా అడుగుతాడు, చెప్తాడు అనేటువంటిది. అలా కాళ్ళకాడ వాడు ఉండే మనిషిని కాను కదా. అందుకని ఆయనకి ఏంటంటే బానిస మనస్తత్వం ఉండేటువంటి మనుషులు కావాలనేది రేవంత్ రెడ్డి నైజంలో ఉన్నట్టుగా కనపడతా ఉంది. నేను అంతకుముందు ఏమనుకున్నా అంటే రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి కావాలని మొట్టమొదట బహిరంగ ప్రకటన చేసింది నేనే. మా తమ్ముడు అని చెప్పిన, అది కూడా తమ్ముడు సల్లగుండా. తమ్ముడు రేవంత్ రెడ్డి ఎందుకు పాత అటాచ్మెంట్ తోటి ఎవడో ఎందుకు తెలిసినోడు అయితే బెటర్ కదా అని నేను కేసీఆర్ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ అరెస్ట్ విషయంలో ఆయనకు సపోర్ట్ చేస్తూనే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రేపు ముఖ్యమంత్రి కావాలి అని నేను కోరుతున్నట్టుగా కూడా అనౌన్స్ చేశా. మరి నాకు టికెట్ రాకపోయినా పనిచేసిన కదా. టికెట్ రాకపోయినా ఆలేరు భువనగిరి ఏరియాలో పనిచేశాను, వాళ్ళని గెలిపించాను. టికెట్ వచ్చి ఎంపీ టికెట్ కూడా ఆయన ఇయ్యరు అనుకున్నా, అప్లై చేశాను. ఇవ్వకున్నా నేనేం ఎక్కడ బయటపడలేదు. పర్వాలేదు, లేక మనం పెద్ద మనుషులం కూడా అవుతున్నాం, పర్వాలేదు, మన గౌరవం మనకు ఉంటే చాలు అన్నట్టుగానే ఉన్నా నేను. కానీ ఆయన మనసులో మట్టుకి నన్ను తొక్కేయాలని ఉన్నది, నా జాతిని కూడా తొక్కేయాలని ఉన్నది నాతో పాటు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇప్పుడు 80 లక్షల మంది మాదిగలుంటే ఆ మాదిగల మొత్తాన్ని పక్కన పెట్టేసి వాళ్ళకు ఎవరాలే వాళ్ళని మొత్తంగా బొందబెట్టే కార్యక్రమం రాజకీయాల్లో లేకుండా రేపు ఏబిసిడి వస్తే, పార్లమెంట్లో వస్తే ఎవరు మాట్లాడారు సార్? జనరల్గా మాదిగతనే మాట్లాడతాడు. మాదిగ కాకుండా ఎవరు మాట్లాడలేరు. అంటే వ్యతిరేకిస్తారు కదా సార్. అదే అంటున్నా, వ్యతిరేకం వాళ్ళు కోర్టులో వేశారు. మొదటి నుంచి వ్యతిరేకమే వాళ్ళు. మరి ఏబిసిడికి వ్యతిరేకస్తులను నువ్వు ఎంపీలుగా తయారు చేసి మాదిగల సమస్యను పార్లమెంట్లో మాట్లాడకుండా చేసే కుట్రనే కదా ఇది. మరి ఇది ఎంతవరకు సమంజసం? ఇది న్యాయం కాదు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఇంత అవమానపరచాల్సిన అవసరం ఏముంది? రెండు టికెట్లు మాదిగలకు ఇవ్వాలి, ఒకటి మాలకి ఇవ్వాలనేది మేము మొదటి నుంచి చెప్తున్నాం. మాలకి ఇవ్వద్దని మొత్తమే ఇవ్వద్దని చెప్పే మనుషులం కాదు, నేనైతే కాదు. ఎందుకు కాదంటే వ్యవస్థలో అందరూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మాదిగలు తరతరాలుగా అనగదొక్కబడుతున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళకు మేలు జరగలే. ఎప్పుడు మేలు జరగని పరిస్థితులలో పోనీ కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్న మేలు అవుతుంది ఏమంటే, ఇప్పుడు కేసీఆర్ 2 టికెట్లు ఇచ్చారు. కేసీఆర్ మంచోడు కాదని కాంగ్రెస్ని ఎన్నుకున్నాం. వాస్తవంగా దాంట్లో నేను ముందుండి పనిచేసిన మాదిగల యొక్క ఓట్ల వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కావాలంటే మీరు ఓటింగ్ బూత్ చూసుకోండి. మీరు అధికారంలో తెచ్చినటువంటి జనాన్ని అంతా పక్కకు పెట్టేసి నిన్న మొన్నటిదా క్రిటిసైజ్ చేసిన వాళ్ళందరూ తీసుకొచ్చి నువ్వు టికెట్ ఇస్తా ఉన్నావు ఏమే. ఇప్పుడు కేసీఆర్ కూడా 2 టికెట్ ఇచ్చారు. బీజేపీ ముఖ్యంగా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే బీజేపీ 2 టికెట్లు మాదిగలకు ఇవ్వంగా కంటోన్మెంట్ కూడా ఇచ్చింది మాదిగలకు. మరి ఇక నీకేం పుట్టింది? కాంగ్రెస్ పార్టీకి ఏం పుట్టింది? పార్టీ అన్నదానికంటే అసలు రేవంత్ రెడ్డికి ఏం పుట్టింది? ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పే ప్రయత్నమే నా ప్రయత్నం తప్ప మరొకటి కాదు.
50 ఏళ్ళు మళ్ళీ వెనుక కొడుతుంది. మాకు ఎక్కడ చట్టసభల స్థానాలే లేవు. అసెంబ్లీ సీట్లలో కూడా సుమారు 45 మంది రెడ్లే ఉన్నారు. ఏమండి, ఉమ్, 45 మంది రెడ్లు ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 2 టిక్కెట్లు లేవు. ఇక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒక్కొక్క పార్టీకి 2 సీట్లు అనే స్థాయికి దిగజార్చాడు రేవంత్ రెడ్డి గారు. సోనియా గాంధీకి విషయం అర్థం ఆమెకు తెలిసినట్లేదు. రాహుల్ గాంధీ ఆ దృష్టిలో ఉన్నట్టు కూడా నాకు అనిపించడం లేదు. కారణం ఏంటంటే ఇదంతా ఇతను మ్యారేజ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈయన మీద డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళు. ఓకే. ఎందుకు ఎందుకు డిపెండ్ సార్ అంత జాతీయ అంటే పార్టీ? జాతీయ పార్టీ కానీ ఎక్కడ అధికారం లేరు కదా సార్. వాళ్ళు నేషనల్ లెవెల్లో రావాలనేది వాళ్ళ ప్రయత్నం. ఈయన మీద డిపెండ్ కావటం వల్ల ఇక ఈయన కూడా ఎక్కడ ఉంటాడా పోతాడా ఎందుకులే నడవని అని వాళ్ళు ఉండొచ్చు. ఉమ్, ఈ పరిస్థితులలో మరి ఇక జరుగుతున్నది ఏంటంటే వాళ్ళను కూడా మిస్గైడ్ చేసి ఒక్కొక్క ఇంట్లో 2 టికెట్ ఇచ్చారు. ఒక్కొక్క ఇంట్లో 3 టికెట్లు కూడా ఇచ్చారు. వెంకటస్వామి ఇంట్లో, అవును, పెద్దపల్లిలో. అరే ఎక్కడ న్యాయం? తమ్ముడు ఎమ్మెల్యే, అన్న ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ. ఇంత న్యాయం ఉంటుందా? అరే ఒక కుటుంబంలో 3 ఇస్తావు, ఒక కుటుంబంలో 2 ఇస్తావు. బట్టి వాళ్ళ కుటుంబంలో 80 లక్షల మందికి ఒక్కటి ఇవ్వవా? ఇప్పుడు మాదిగ ఓట్లు కాంగ్రెస్ పడవా సార్? మీరు రేజ్ చేస్తున్నారు కదా, మాదిగ అన్యాయం జరిగిందని. మనసున్నోడు ఏ మాదిగా అయినా ఓటేస్తాడా సార్? మనసున్నోడు ఇంత అవమానపరిచి, ఇంత అవహేళన చేసి, అసలు రాజకీయంగా పార్లమెంట్లో కూర్చోవడానికి మాదిగలకు అర్హత లేదు. మీరు అన్టచబుల్స్, మీరు అంటరాని వాళ్ళు. ఆ సభకు మీరు పోవద్దన్న పద్ధతిలో మన రెడ్డి గారు, ఎవరు రెడ్డి దొర గారు నిర్ణయం చేస్తే అది ఎట సాధ్యం సార్? రెడ్డి దొర ఎట్లా అయ్యిండ్రు ఆయన? మరి రెడ్డి దొర ఆయన రెడ్డి దొర కాదన్నోళ్ళు ఎవరు అసలు? ఆయనను 100% రెడ్డి దొర రెడ్డిజం ఇప్పుడు ఆయన తెస్తున్నది. ఆయనకు అట్లా కావాలట. కిందికి చూస్తాడు ఆయనంతా మీదనే. సరే, రెడ్డి అంటే ఆయన సామాజిక అది కాదు సార్, దొర ఎట్లా అయితుందంట? దొరనే ఆయన. దొర ఆలోచనే ఉన్నది. ఎవరిని దగ్గర రానిచ్చేది లేదు, ఎవరితో మాట్లాడేది లేదు, ఎవరి ఆలోచన తీసుకునేది లేదు. ఆయనకి ఎంతసేపు పైరవికారులు కావాలి, డబ్బున్నోళ్ళు కావాలి. ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మన రంజిత్ రెడ్డి గారు ఉన్నారు చేవేళ. ఆయన అనొద్దు కానీ ఈయన పద్ధతి ఏంటి సార్? రంజిత్ రెడ్డి గారు కోడిగుడ్లు అమ్ముకుంటాడు, వాడు ఇట్లా అట్లా అని తిడితివి. బోడగుండోడివి, కోడిగుడ్లు అమ్ముకుంటాడు అని తిట్టినావు కదా. మరి తిట్టినోడివి తెల్లవారికి మంచిగా ఎట్లయితాడు సార్? నిన్న నీకు వ్యతిరేకం చేశాడు వాళ్ళు, ఆయన క్యాండిడేట్ కూడా. ఆ పరిస్థితులలో ఇవాళ ఆయనను తీసుకొచ్చి నువ్వు ఎట్లా టికెట్ ఇస్తావు సార్ 5 నిమిషాలలో? రెడ్డి దొర కాకపోతే నేను చెప్పినట్టే వినాలనేది దొరలే చేస్తారు కదా సార్. నేను చెప్పినట్టే వినాలనేది ఎవడైనా కావచ్చు, ఏ కులం అనేది కూడా కాదు. ఇప్పుడు ఉన్నదైతే రెడ్డి దొర, రేపు ఇంకో ఏదైనా దొర వస్తే చెప్పలేము. కాబట్టి రెడ్డి దొర అనే పేరుకు ఆయనకు చాలా ఇష్టం ఉన్నట్టుంది. అందుకే తలకు రెడ్డి దొర అని ఒక పట్టి కట్టుకుంటే బెటర్. ఆయనగా కళ్ళకు కనబడుతుంది రెడ్లు తప్ప ఎవరోళ్ళు కాదు. మీరు చూడండి, ఉదాహరణ చెప్తా. పార్లమెంట్ సీట్లు అన్ని కులాలకు పంచి, కుర్రోడు కదా, నేనేమనుకున్నా నా చేసే జీవితం అంతా పోనెత్తి ఈ రేవంత్ రెడ్డికి అర్పితం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పాపం తెలంగాణ ఇచ్చింది, నష్టపోయింది ఇచ్చి, ఒకసారి ఆమెకు సాయం చేద్దామనే ఆలోచన నాది. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తే 12 జనరల్ సీట్స్ సార్. 12 సీట్లలో ఒకటి ఎంఐఎం అంటే ఓల్డ్ సిటీ వదిలేయి. 11లో 8 సీట్లు నువ్వు రెడ్లకే ఇచ్చినావు. అవును. మరి ఎంతవరకు న్యాయం సార్ ఇది? ఏ గొల్లోలు ఇప్పుడు నువ్వు గౌడ కులసులు ఎక్కడ పోవాలి? బీసీలు. గొల్ల కుర్మలు ఎటు పోవాలి? బీసీలు. ఆ తర్వాత వీళ్ళెవరు పద్మశాలులు ఎక్కడ పోవాలి? పెరికోలు ఎక్కడ పోవాలి? సాకలి మంగళూళ్ళు ఎక్కడ పోవాలి? 94 కుటుంబాలు ఉన్నాయి సార్, కులాలు ఉన్నాయి సార్. మనిషి కోటి ఇస్తే ఎంత పడేవాళ్ళు. చివరికి మాదిగోళ్ళతో పాటు వాళ్ళకు కూడా ఇవ్వకపోతుంది. కేవలం రెడ్లకే ఇచ్చి రెడ్ల దగ్గర డబ్బున్న రెడ్లకి ఇస్తున్నాం. అది కూడా పేద రెడ్ల. పోనీ అట్లా కూడా చూద్దాం. ఎవడో ఒక పేద రెడ్డికి ఇచ్చిండంటే అది వేరే విషయం. ఇవాళ 100 కోట్లు తీసుకొని నువ్వు ఇస్తున్నావు అనేది ఆ ఇచ్చినోళ్ళే చెప్తున్నారు. ఎవరికైతే ఆయన టికెట్ ఇచ్చాడో వాళ్ళే చెప్తున్నారు, అయ్యా మేము 100 కోట్లు తీసుకున్నాం అనేటువంటి. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు? ఇది మీ దగ్గర లేవు సార్ 100 కోట్లు? మీరు 100 కోట్లు ఎమ్మెల్యేగా ఈ రైల్వే పట్టాలు ఎంబడి నేను ఎందుకుంటా సార్? నేను అట్లా ఉండింటే ఈ రైల్వే పట్టాలు ఉండే షోకా నాకేమన్నా? పొద్దున్న లేచి రైలు మా ఇంట్లోకి వెళ్ళిపోయినట్టే పోతుంటుంది. అవి ఎందుకు పొలిటీషియన్స్ ఇప్పుడు కార్పొరేటర్ అయితేనే
వందలకు కోట్లకు పడిగెత్తుతున్నారు. మీరు ఎందుకు సంపాదించుకోలేదు? చిచి నేను ఒక మాట చెప్పనా, నాకు యాచించి బతకటం నాకు అలవాట్లేదు. అది ఎన్టీ రామారావు కూడా నాకు పైస లేకుండా నన్ను ఎమ్మెల్యేని చేసినాడు. అర్థమైందా? అంబేద్కర్ లాంటి మహనీయుడు ఆనాడు ఎవడు వెనుక లేకపోయినా కొట్లాడి మాకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంది, రాజభరణాలు రద్దు చేశారు. ఆ? మరి రాజభరణాలు రద్దు చేసి బ్యాంకులు జాతీయకరణం చేశారు పేదోళ్ళ కొరకు. హ్మ్. ఇవన్నీ ఎవరు చేసినా మంచి పనులను మనం హర్షిద్దాం, మనం కాదనలేదు లేదు. కాబట్టి ఇవాళ నేనేమంటా అంటే, జీవితంలో ఒక మంచి నాయకుడిగా, ఒక దళిత నాయకుడిగా, ఒక పేరున్న నాయకుడిగా నువ్వు అసెంబ్లీలో చూడండి, అసెంబ్లీలో నేను మాట్లాడినప్పుడు కూడా ప్రతి విషయాన్ని కూడా నేను ప్రతి అసెంబ్లీలో కూడా నేను మాట్లాడిన రోజు లేదు. నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, అరే నా వయసు కన్నా విలువయ్యాడా, హ్మ్. నేను చేసిన సర్వీస్ కన్నా విలువయ్యాడు, నా నీతి నిజాయితీ కన్నా విలువయ్యాడా. నేను ఎవరి దగ్గర తినే మనిషిని కాదు, ఒక దగ్గర ఆశపడే మనిషిని కూడా కాదు. నేను ఎవరన్నా స్వార్థం కోసం వాళ్ళు ఎవరన్నా మాట్లాడుకుంటే వాళ్ళ ఇష్టం, కానీ నా జీవితం అయితే అది. ఎవరన్నా పోయి వాళ్ళల్లో మీరు అడగండి, ఏ పార్టీ వాళ్ళు నన్ను అడగండి, ఒక తెలుగుదేశం పార్టీని కాదు, మీరు ఎవరు నన్ను అడగండి. నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి అనేట ఆయన కుల పిచ్చి ఉన్నది, ఆయనకి కుల గచ్చి ఉన్నది, ఇది మంచి పద్ధతి కాదని ఒక అన్నగా నేను విజ్ఞప్తి చెప్తా ఉంటే ఆయనకు అర్థమైతలేదు. ఇప్పటికైనా అర్థం కలిసి చేసుకోవాలి చెప్పొచ్చు కదా. మీ తమ్ముడు పోయి కలిసి, తమ్ముడు ఇట్లా కాదు, నీకు ఈ గజ్జి ఉంది, కదా. లేకపోతే ఇంకేం నేను చెప్తారు మీరు? అట్టనే అనుకొని అవన్నీ చెప్పొచ్చు కదా. ఒక విషయం చెప్తా. నేను అట్టనే అనుకొని ఆ లిబర్టీ తీసుకొని ఒకరోజు సార్ నేను జనరల్గా కలిసి ఎక్కువ కలిసి పోయి అలవాట్లు ఉండదు నాకు. ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి ఆ ఇష్యూని బట్టి కలుస్తాను నేను ఎవరికైనా సరే. నరేందర్ రెడ్డి ఇప్పుడు ఆయనే రూపాశిల్పి అక్కడ. ఆత్మ ఆత్మ అది ఆయన ఆత్మ. ఇది మన రాజశేఖర్ రెడ్డి గారు కదా, ఆయన ఎవరు కేవీపీ గారు ఉన్నట్టు ఇప్పుడు ఈయనకు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి ఆత్మ ఆత్మ ఆయనకు. ఇక ఆయన ఫోన్ చేయాలి ఆయనకు, ఆయన డిసైడ్ చేస్తాడు ఈయన ఫ్యూచరు మంచి చెడు అంతా. ఇప్పుడు చెడగొట్టిందంతా ఆయనే. అయితే నేను ఫోన్ చేశా, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు ఆయన. ఫోన్ అని జేపారెడ్డికి చేశాం. జేపాడు పిఏ జేపాడు చేస్తే ఆయన అన్న మరి నేను ఇంటికి రావాలన్నా సెక్రటరీ రావాలంటే సెక్రటరీ రమ్మన్నాడు. సెక్రటరీ రమ్మంటే సెక్రటరీ పోయా. 11:30కి రమ్మన్నాడు. నేను 11:30 అక్కడ ఉన్నా. అప్పటి సీఎం గారు రాలేదు. 12 గంటలకు వచ్చిండు ఆయన. నేను 12 పోయింది, 1 గంట పోయింది, 2 పోయింది, 3 పోయింది, 4 పోయింది, 5 పోయింది, 6 గంటలు. నేను షుగర్ పేషెంట్ని ఏమే, ఇక ఏం కర్మరా భగవంతుడా ఇది నాకు అనుకున్నా నేను. అంటే నాకు సుక్కలు చూపించాలని ఏదో వాళ్ళ మనసులో పెట్టుకొని చేసినట్టు కనబడ్డది నాకు. అరే ఎక్కడికి పోలే, నేనేం పాపం చేస్తే నిన్న సపోర్ట్ చేస్తే. రెండోది నేను పని చేయాలనే ఉంటే, నేను ఓపెన్గా చెప్తూనే ఉంటే, నాకు ఏం ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు సామాజికంగా నేను నాకు తోచిన కొన్ని సలహాలు చెప్పాల్సింది వ్యవస్థ గురించి. ఎందుకు కోపం ఉండదు సార్ మీ మీద? ఎందుకు కోపం ఉండదు? ఉండకూడదు కానీ మరి ఉన్నది నాకు తెలియదు, అది నాకేం తెలుస్తాము. నేను ఎప్పటికప్పుడు మేము పేదోళ్ళం, మా జాతి కోసం కొట్లాడే అలవాటు ఉంది, నాకు ఇవ్వాల లేదు. ఏమన్నా అడుగుతున్నారా? ఏమన్నా కాంటాక్ట్లు ఇవ్వాలనో, లేకపోతే ఏమన్నా డబ్బులు అడుగు అట్లాంటి ఏమైనా చేస్తున్నారా? కలవనిస్తలేరంటే ఏంది? నేను కాంట్రాక్టర్నే కాదు తమ్మి, నాకు కాంట్రాక్ట్ అనేది అలవాటు లేదు. నేను ఆ పని చేసేటోడిని కూడా కాదు, అందరూ తెలుసు అది. నేనేమి ఆశించి పని చేసేటోడిని కూడా కాదు. కాకపోతే మర్యాద కొరకే నేను పాటుపడతాను. రెస్పెక్ట్. కలిసినా మరి రేవంత్ రెడ్డి కలిసి కలవలే. ఇక ఆ రోజు చెప్తా, 6 గంటలు ఎదురు చూసినాక మధ్యలో నరేందర్ రెడ్డి గారు వచ్చారు, లంచ్కి వచ్చారు. మన ఎవరి అంటే మన అయోధ్య రెడ్డి పేష్ అది. అయితే ఆ పేజ్కి వచ్చారు. ఏమి నరేందర్ రెడ్డి గారు, నేను ఇంతసేపు అయింది వచ్చా అన్నది నాకు తెలుసు మీరు వచ్చారని, నేను తొందరనే కల్పిస్తా అని తిన్నాడు ఆయన. పోయిండు ఆయన. పోయినాక 6 గంటలకు నన్ను పిలిచిరావు. సరే అయినా నేను కూర్చున్నా ఓపిక ఇంకెక్కడ అన్నం ఎక్కడుంది తినటానికి. అయితే ఆడ కూర్చున్న తర్వాత 6 గంటలకు అన్న సార్ పోతుండ్రు రమ్మన్నాడు, రా అన్నాడు. ఆయన రమ్మంటుడు, ఆయన రా అన్నారు. పోయేవరకల్లా ఆయన పోతున్నాడు. పోతూ నర్సనా నమస్తే అనుకుంటూ పోయినా. అడగలే ఎందుకు వచ్చిన వాని కానీ ఏందని కానీ రేపు కలుద్దామని కానీ కూడా లేదు. ఏదో అవహేళన చేసినట్టు పలకరించినట్టు పలకరించి వెళ్ళిపోయినా. ఇక ఆ రోజు నా మనసు కాలింది కదా, మామూలు కాలే. ఇక సరేలే నీ అమ్మాయి మరి తప్పుడు పనులు చేస్తే మాత్రం బాగుండదని ఆ నరేందర్ రెడ్డికి అంతకుముందే చెప్తున్నా నేను, మీరు ఏది చేసినా వ్యవస్థలో పంపిణీ మంచిగా చేయండి, ఏమి ఈ యొక్క అభ్యర్థులను కూడా మంచోళ్ళని ఎన్నుకోండి, తప్పులు చేయకండి అనేటువంటి అభిప్రాయమే నేను చెప్తూ వస్తున్నా ఆయనకు కూడా అంతకుముందు. ఇక తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా నరేందర్ రెడ్డి ఎత్తాడు ఆయన ఫోన్. ఇక దీని గురించే మాట్లాడదని తెలుసు ఆయనకు. అయితే ఎన్నిసార్లు ఎత్తినా ఎత్తాడు. ఎత్తకపోతే చివరికి
త్రూ మీడియాకు చెప్తే నేను నాకు అపాయింట్మెంట్ ఇస్తాడని ఉమ్. ధర్నా చేస్తే చివరికి హాస్పిటల్ పాలైతే అయినా ఆయనకు దయలేదు. మీరు హాస్పిటల్లో ఉన్నారు కదా నిన్న మొన్న ఆ, నిజంగానే ఆ. ఫోన్ చేసిండ్రా సీఎం? ఎవరు పలికినోడే లేడు, పలికినోళ్ళే లేరు. అయితే నేను ఏం చేయాలి తమ్మి మరి? నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. నేను ఏం ఆశపడతాను? నేను నా జాతి ముఖ్యం నాకు. అరే నా జాతిని ఇంత అవహేళన చేస్తుంటే నేను బతికుండి, నేను విద్యార్థి దశ నుంచి పోరాటం చేస్తున్నా. ఈ ఆర్ కృష్ణయ్య, నేను, ఇంకో పరంజ్యోతి అని ఉండే, మేము యూనివర్సిటీలో పెద్ద పోరాట వీరులం. ఏది వ్యవస్థ గురించి, ఉమ్. స్కాలర్షిప్ల కాడ కానీ మంచి చెడు అన్ని విషయాలు లీడర్. నేను కాలేజీ ప్రెసిడెంట్గా చేసిన, డిగ్రీ కాలేజీ. అంటే ఆ రోజుల నుంచి కూడా నేను ఫైట్ చేసే అలవాటు ఉంది నాకు ఇష్యూస్ మీద. రేవంత్ రెడ్డి కూడా నేను ఓర్చుకునే మనిషిని కాదు, తప్పు జరిగితే అనే విషయం తెలుసు ఆయనకు. ఉమ్. తెలిసినా కూడా ఏం చేస్తాడో చూద్దామన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేస్తే, నా దగ్గర ఏముంది, నేను ఏం చేస్తా, కాకపోతే నా జాతిని అవమానపరిస్తే నేను ఓర్చుకోలేను. నేను ఆలేరు నియోజకవర్గంలో కూడా అందరి మన్నల్ని పొంది చివరికి ఇండిపెండెంట్ ఒక టైంలో ఎన్టీ రామారావు మహనీయుడు దేవుని లాంటి ఆయన కూడా నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినోడిని, 10 రూపాయలు ఖర్చు కాకుండా. ఉమ్. అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు రెస్పెక్ట్ ఇచ్చేది? రెండోది, పార్టీని మంచిగా నడుపుకో, ఎవరొద్దన్నారు? ఇవాళ ఏం చేస్తున్నావు నువ్వు? నీ పార్టీ మీద 4 నెలలు కాలేదు, అప్పుడే అంత వ్యతిరేకం వచ్చేసింది. ఇవాళ నీ పార్లమెంట్ ఎన్నికల 17కు 17 గెలుస్తుండే మోత్కుపల్లి నరసింహుల మాట అయినింటే, ఉమ్. మోత్కుపల్లి నరసింహులు గారి మాట నీతికి నిజాయితీకి మారు పేరుగా మంచి చెప్పే మనిషిని నేను. అర్థమైందా? ఇవాళ అటువంటి వ్యక్తి మాట వినింటే నువ్వు ఇవాళ 17 వచ్చాయి. ఎందుకు ఎందుకు వ్యతిరేకత వచ్చింది 4 months లో? ఇదే మరి అర్థం కాని నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలకు ఉపయోగం లేని నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలను అవమానపరచడం, జాతులను అవమానపరచడం. ఇప్పుడు మా మాది ఒకసారి ఎవరు ఓటు ఉమ్. మోత్కుపల్లి నరసింహులు గారు పిలుపు అంటే మాటలు కాదు, ఎవడో ఆల్తఫాల్తు గారు మాట్లాడినట్టు. ఏ పరిస్థితుల్లో కూడా మనసున్న మాదిగా ఏం మాత్రం కొద్దిపాటి జ్ఞానం ఉన్నాడు ఎవరు కూడా వేయరు. అర్థమైందా? ఏదో బుల్డోజ్ చేసి మేము కొట్టుకపోతాను అనుకుంటారు కానీ మరి చెప్పగలుగుతారా? 14 గెలుస్తారా? ఉమ్. నేను 14 గెలుస్తా అంటుండు కదా, సాధ్యమా? మాదిగల ఓటు లేకుండా గెలవరండి. కోటి మంది మేమే ఉన్నాం సార్, 4 కోట్లలో 1 కోటి మంది మేమే ఉన్నాము. ఇక మమ్మల్నే మీరు పక్కన పెట్టి మీరు శూద్రులు, మీరు అంటరా చెప్పిన వాళ్ళు, మీరు ఏదో మేము ఎన్నికలప్పుడు ఇంత 10 రూపాయలు వాడేస్తే మీరు ఓటు వేయమన్నట్టుగా చూస్తే ఎట్లా అన్నారంట. అది కూడా వాళ్ళదేందండి, ఎన్నికలప్పుడు 10 రూపాయలు ఇస్తే ఓట్లు వేస్తారన్న అంత అవమానం చేయొచ్చా సార్? ఎవరన్నారు ఆ మాట? ఇదే రేవంత్ రెడ్డి మనుషులు, ఉమ్. రేవంత్ రెడ్డి పేషిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకున్న మాటలు ఇవి. ఉమ్. వాళ్ళదేముంది, వాళ్ళకు 10 రూపాయలు ఇంత తాగపోస్తే వాళ్ళే ఓట్లేస్తారు అనేటువంటి అభిప్రాయంలో ఉన్నట్టుగా తెలిసింది నాకు, వాళ్ళు అంటున్నట్టుగా. ఉమ్. అందుకని కదా మరి మన నిర్ణయం కూడా ఎట్లా కనబడుతుంది కదా, ఆయన నిర్ణయాన్ని మార్చుకోమని నేను ఎంతసార్లు విజ్ఞప్తి చేస్తే కదా సార్, ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకేం మార్చుకుంటారు? ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటన అయిపోయింది, ప్రచారం నడుస్తుంది, ఎలక్షన్ ఉంది తప్పు రేపు. జరిగిందని చెప్పొచ్చు, మోత్కుపల్లి నరసింహులు గారిని పిలవచ్చు, నాలాంటి మాదిగ కులస్తుల నలుగురు పిలవచ్చు. ఎట్లా ఎట్లా నీ దగ్గర తగ్గిపోయేది, ఎదిగిన కొద్దీ ఒదగాలని ఒక పాట విన్నా నేను. కానీ నువ్వు అట్లా కాదు, ఒదుగులు లేదు, ఇక ఎదుగుతా ఉన్నావు, మరి ఎటు పోతావో ఏం సంగతి చివరికి. ఏమండి, ఎంతమందిని చూసినామండి అసలు ఈ పార్టీలో 2 టికెట్లు ఇచ్చి 3 టికెట్లు ఇచ్చి కులాలను అవమానపరిచి, బీసీలకు టికెట్ లేవు, ఎస్సీలకు మాదిగలకు టికెట్ లేవు, ఎవరికి టికెట్ లేకుండా నువ్వు రాజ్యం వెళ్తావా ఈ తెలంగాణలో? ఎదట సాధ్యం? ఏమి గౌడ్స్ మనుషులు గారా? వాళ్ళు పార్లమెంట్కి పోకూడదా? గొల్ల కుర్మగొల్లోళ్ళు వాళ్ళు పోకూడదా పార్లమెంట్కి? అదే పద్మశాలి పోకూడదా? 300 కాపిచ్చారు, ఓడిపోయే సీట్ అది, ఏదో పదవులు మాదికి ఇచ్చారు. మాదిగలకు నెక్స్ట్ చాలా పదవులు ఉంటాయి, నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. అవి మాకు కావాలన్నా, మాకు చట్టసభలలో కావాలి, పార్లమెంట్ రాజ్యాంగపరమైనటువంటి సంస్థ ఇన్స్టిట్యూషన్లో మాకు కావాలి. కానీ ఇదేందండి హైయెస్ట్ బాడీ ఇన్ ద కంట్రీ, అక్కడ కావాలి మాకు రిజర్వేషన్. అక్కడ పొమ్మని కదా అంబేద్కర్ చెప్పిండు. అంబేద్కర్ రిజర్వేషన్ ఎందుకు పెట్టాడు? ఆ బాడీలోకి రానివ్వరు కాబట్టి రిజర్వేషన్ పెడితే అటనా ఈ జాతులు అందులో పోతాయని కదా. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చినాకనే మాదిగలను అన్ని చట్టసభల్లోకి పోవటం అలవాటైంది. అంతకుముందు లేనే లేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో లేదు. తర్వాత రాజశేఖర్ ఇచ్చాడు, విజయభాస్కర్ రెడ్డికి ఇచ్చారు పాపం. తర్వాత రెడ్డి ముఖ్యమంత్రులు కూడా నేను 10 మంది చూసా, అందరూ ఇంత అన్యాయం ఎవరు చేయలేదండి. రాజశేఖర్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంకొక ఆయన ఎవరు, చెన్నారెడ్డి గారు,
అరే వాళ్ళు ఎవరు కూడా ఇంత అన్యాయం చేయలే, ఉమ్, ఇంత అన్యాయం చేయలే. ఎంతో కొంత మాకు న్యాయం చేశారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాక ఇంకా న్యాయం జరిగింది మాకు. అరే ఇది ఎక్కడి గోల? నువ్వు కేసీఆర్ మమ్మల్ని పక్కకు నెట్టేస్తే నీకు వచ్చేది ఏముంది? మాకు పక్కకు నెట్టేసి మమ్మల్ని మా ఉసురు పోసుకుంటే మీకు వచ్చేది ఏముంది? ఏం లాభం అది? పేదోళ్ళమయ్యా మేము, అభం శుభం ఎరగనటువంటి మాదిగలం మేము. ఈ యొక్క వ్యవస్థ కోసం కష్టపడి పనిచేసేవాళ్ళం మేము, నీతిని నమ్ముకున్న వాళ్ళం. గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం సగం అయితే మాకు లేనే లేవు టికెట్లు, సగం తర్వాతనే మాకు వచ్చుడు సులువైంది. ఈ 35 సంవత్సరాల నుంచి కూడా ఇంత అన్యాయం ఎప్పుడు జరగలే. సార్ మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు, కేసీఆర్ చాలా దగ్గరికి వెళ్ళి చూసింది, మీరు టీడీపీలో ఉన్నప్పుడు చూసిండ్రు, తర్వాత కూడా దగ్గరికి వెళ్ళి చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రెండు ఈ గవర్నమెంట్లు లెక్కన ఉన్నాయి. ఏం చూస్తే difference అన్న, చెప్తారు? ఈ లెక్కన చూస్తే కేసీఆర్ కానీ, కేసీఆర్ 100 రేట్లు ఉన్నాయి ఈ లెక్కన చూస్తే. ఎందుకు? అరే ఆయన 2 సీట్లు అప్పుడు ఇచ్చిండు, ఇప్పుడు కూడా ఇచ్చిండు. ఇప్పుడు సీఎం ఇచ్చినా అని చెప్తుండే ఆయన. పోనీ శ్రీహరి మాది కూడా అనుకొని ఇచ్చిండు, మాట మనం అనుకుందాం. ఇష్యూ ఏమిటంటే ఇవాళ మాకు రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి కదా, గౌరవం. గౌరవం ఎవరు ఇచ్చిండ్రు అని మేము చూస్తే ఇప్పుడు బీజేపీ ఇస్తున్నది. కేసీఆర్ కంటే కూడా ఇవాళ బీజేపీ అయితే అసలు మాది కమ్యూనిటీ మొత్తం ఓన్ చేసుకొని మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీ గారు. ఎంత గొప్ప పార్టీ అది అనుకుంటే. ఇప్పుడు ఏబిసిడి కూడా నిన్న కూడా చెప్పిండు ఆయన వరంగల్, ఏబిసిడి మేము చేస్తాం, కట్టుబడి ఉన్నాం అనేటువంటి, కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఒక కులం మీటింగ్కు ప్రధానమంత్రి కూడా స్వయంగా వచ్చినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. మరి ఆ మాటకు వస్తే కానీ ఎందుకు సార్ ఓన్లీ వినండి, ఓన్లీ మంద- సపోర్ట్ చేస్తున్నారా మీరు? మందకృష్ణ మాదిగ అనేటువంటి తమ్ముడు మా జాతి నాయకుడు గత 25 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటం దగ్గరికి రావడమే కాదు, మందకృష్ణకి వాస్తవంగా కౌగలించుకొని దగ్గర నీ పోరాటంలో నేను ఉంటా, నేను ఏబిసిడి చేస్తా అని చెప్పిన ప్రధానమంత్రి ఎవరున్నారండి? ఇది కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. ఇవాళ నేను అనేది ఏంటంటే ఎవరు కూడా ఇంత అన్యాయం చెయ్యలేదు. కిషన్ రెడ్డి గారు ఏ మాట కామాటే ఇదంతటి కారణం ఆ మీటింగ్కు రావటం కానీ, ఇవాళ మాదిగ జాతికి ఈ వ్యవస్థలో కొంత గౌరవం పెంచడానికి కానీ కిషన్ రెడ్డే కారకుడు. ఆయనే పాపం ఇదంతా కూడా చేసింది ఆయనే. ఈ మొత్తంగా కూడా ఈ గౌరవం ఆయనకే దక్కుంది కిషన్ రెడ్డి గారి. కులం ఏదైతే ఏందండి, చేసినోని గౌరవించాలి మనం. మా రేవంత్ రెడ్డి గారు అంటే మా నెత్తిన మట్టి కొడుతూ ఉంటే మేము ఏం చేయం సార్ మేము వాస్తవంగా. మరి ఏది వాళ్ళు గంత చేసుకుంటూ పోతే మరి నువ్వేం చేస్తున్నావు? మీరు రేవంత్ రెడ్డిని కలిస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పింది సార్. కేసీఆర్ని కలిసిన ఎప్పుడన్నా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ని కలిసినప్పుడు ఎట్లుంటుంది? కేసీఆర్ కలిస్తే మాత్రం ఆయన బ్రహ్మాండంగా చూస్తాడు, దాంట్లో దోకాలేదు. చాలా గౌరవిస్తాడు, చాలా బాగా చూస్తాడు, మంచి భోజనం పెడతాడు. ఒక మాట చెప్పాలంటే ఎవడు ఆ రోజుకి ఎవరిని కలవాలనుకుంటూ వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఒక 6 నెలల దాకా పోషిపోనంత సంతోషాన్ని ఇస్తాడు. అది వేరే ఆయన తప్పల్లా ఏంటంటే ఈ జనాన్ని కలవకపోవటమే ఆయన చేసిన పొరపాటు. చూడు ఎంతమంది మోసం చేశారు ఆయన వల్ల. తిన్నోళ్ళు తాగినోళ్ళు, ఆయన కష్టం వస్తే ఒక్కడు ఉంటుండా? కష్టం వచ్చినప్పుడు ఉన్నోడే ఫాలోవర్ అండి, కష్టం వచ్చినప్పుడు ఉన్నోడే ఫాలోవర్. కేసీఆర్ గారు వాస్తవంగా చాలా మందిని లక్షాధికారి కోటీశ్వర్లు అయిన ఎమ్మెల్యేలు. కేసీఆర్ నాయకత్వంలో ఉన్న ఎమ్మెల్యే అంతా కోటీశ్వర్లే. కానీ ఇవాళ ఆయనకు కష్టం వస్తే నిలబడేటోడు ఒక్కడు కనబడతాడు. ఎక్కడ తప్పింది నీతి? నీతి మనుషుల్లో తప్పింది. ఆయననేం చేయమంటావు? ఆయన చేశాడు, బట్ మనుషుల్లో తప్పింది. కానీ తెలంగాణ దోసుకున్నాడు కేసీఆర్ మొత్తం అనేది ఒకటి. ఇక దోపిడీ అంటే ఇక సార్ నేను ఈ దోపిడీ విషయంలో అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. కారణం ఏంటంటే నేను నచ్చ ఇవన్నీ. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను అనుకుంటా ఎన్ని వేల కోట్లు ఇప్పటికే దోచిండో అంత పడతలేదు. ఎవరిని అడిగినా కాంట్రాక్టర్లు అంతా పోయి క్యూ కట్టి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క టికెట్ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చిండు అనేది వచ్చేసింది. ఏమండి, డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్ ఇచ్చాడు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఈయన వేసుకుంటాం ఏమి కాదు కదా. కులంగా అయితే కావచ్చు కానీ పేదరెడ్డికి ఇయ్యడుగా, ఉన్న రెడ్డికే ఇస్తున్నాడు. కాబట్టి పేదరెడ్డికి ఇస్తే సంతోషపడే వాళ్ళం మళ్ళీ అట్ట కూడా. మరి పేదరెడ్డికి కూడా కాదుగా. కాబట్టి ఇవాళ నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు
ఈ సంవత్సరం లోపట ఆయనకి ఎంత బదనాం కావాలన్నా అంతకంటే ఎక్కువ అవుతాడు. ఆయన పదవిలో కొనసాగడానికి అవకాశం ఉండదు. ఉంటదా సంవత్సరం ఉంటదా సార్ గవర్నమెంట్ ఎలక్షన్ అయిపోయినాకనే ఏదో జరుగుతది అంటున్నారు. ఏ- అనిపిస్తుంది అట్లా? మరి ఏం చేస్తారులేండి, ఏదో అట కుంటెద్దులాగా నడుస్తూ ఉంటుంది అంతే. అది ఏముంటుంది సార్, ప్రభుత్వము అందరూ సంతోషపడేటట్టు చేయాలి. ఒక ఉదాహరణ చెప్తా మీకు. కరెంటు నిన్న రాత్రి, నిన్న కాదు నిన్న రాత్రి కాదు, మొన్న రాత్రి మొత్తం కరెంట్ లేదంటే మా ఇంట్లో. హ్మ్. రాత్రి మొత్తం ఇంటనే కూర్చున్నాడు. కరెంటు లేకపోతే ఫ్యాన్ లేదు. ఏమే అసలు విచిత్రమైన పరిణామం ఏంటంటే రోజంతా అట్లనే ఉన్నాం, డే మొత్తం, నైట్ మొత్తం. సారీ, కానీ కరెంటు ఎక్కువ ఇస్తున్నాం, అంతకుముందు గవర్నమెంట్ కన్నా ఎక్కువ ఇస్తున్నాము, కరెంట్ పోయేది అనేది అంత డ్రామా అని ఎంబడే గంట ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే ఖండిస్తుంది. గంటకు పోతుంది సార్. సిగ్గున్నోడు ఎవడైనా అర్థం చేసుకోవాలి. గంటకు పోతున్నది కరెంటు, నిలకడగా లేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు పోలేదే కరెంటు. తిడదామన్నా పోలేదు కదా, మనం తిట్టాలనుకున్నా కూడా అది పోలేగా. మరి ఇప్పుడు కసిబెట్టి ఉండొచ్చు సార్ లీడరు. ఏదో కేసీఆర్ మీద నేను ఆయన జైలు వేస్తా, ఆయన గోషి బీక్తా, ఆయన గొంగడి బీక్తా, గిదా ముచ్చట్లు. ఇప్పుడు నీ యొక్క బాధ్యత ప్రజలు ఇచ్చిన దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసి మెప్పు పొందితే ఆటోమేటిక్గా వాళ్ళకి అదే పనిష్మెంట్. నువ్వు రెండోసారి గెలిచినావు అనుకో, అది ఇంకెక్కువ పనిష్మెంట్ కాదా? అంతేగాని నువ్వు చేసింది ఏం లేదు, అప్పుడే దోపిడీ మొదలైంది. ఒక ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందా సార్? ఒక ఇంట్లో ఏనాడు ఏ గవర్నమెంట్లో ఎక్కడ కూడా నేను చూడలే, మరి ఎక్కడెక్కడ ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ ఈ రకంగా ఒక కుటుంబానికి ఇద్దరినిచ్చి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇస్తే ఎట్లా సాధ్యం సార్ ఇది? అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేయడానికే తప్ప దేనికోసము పరిపాలన జరుగుతున్నది ఇక్కడ. రేవంత్ రెడ్డి రియలైజేషన్ అనేది ఉంటే ఇప్పటికి కూడా రియలైజ్ కావాలి ఆయన. ఈ ఎన్నికలలో నీకు ఎన్ని సీట్లు వస్తున్నాయో నువ్వు చెప్పు. 14 వస్తాయా నీకు? ఛాలెంజ్ చేస్తున్నా నేను. మాదిగలు లేకుండా నువ్వు గెలవలేవని చెప్పా. ఒక నిమిషం చెప్తున్నా, మాదిగలు లేకుండా ఏ పార్టీ మనలేదుగా. తెలంగాణలో నిర్ణయం మాదేగా. ఇప్పటి నుంచి తెలంగాణలో నిర్ణయం మాదిగలదే, మాతో పాటు బీసీలు. అంతే, మాతో పాటు బీసీలు, ఎస్టీలు మేమంతా కలుస్తాం రాబోయే కాలంలో. అంతే తప్ప నీ ఇష్టానుసారంగా రాజ్యం వెళ్తే మేము చూసుకుంటూ కూర్చోవాలనా? మాకు సీటు రాకపోయినా మేము చూసుకుంటూ కూర్చోవాలనా? ఏ రకంగా కరెక్ట్ ఇది? పోనీ ఎవరినన్నా నలుగురు పిలిచింది న్యాయమే అనిపించు. మాదేలకు మొత్తం ఇవ్వకపోయినా, 80 లక్షల మంది ఉన్నా ఇవ్వకపోయినా, ఒక్క కుటుంబానికి 3 ఇచ్చినాము అనేటువంటి దాన్ని మేము మెప్పియమని చూద్దాం. నలుగురు పిలిచి మెప్పియండి, చూద్దాము ఎవరితోనైనా సరే. న్యాయమేనా ఇది? ధర్మమేనా? నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కులం ఆ కులం కాదు. రేవంత్ రెడ్డి మనసు మారాలంటే ఈ ఎన్నికలల్లో అతన్ని ఓడించాలి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను ఓడించాలి, అది కూడా చెప్తున్నా. కాంగ్రెస్ అనేది కాదు ఇక్కడ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్. అదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు, ఇంకో కాంగ్రెస్ వేరు. ఎప్పుడైనా ఇట్టిచ్చిరా? ఒరిజినల్ కాంగ్రెస్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లే టికెట్లు. రాజశేఖర్ ఇచ్చిండా? పోని విజయభాస్కర్ ఇచ్చిండా? ఇవ్వలేదే. మీరు తీవ్రమైన స్టేట్మెంట్ ఇచ్చింది మొన్న, కాంగ్రెస్ కు కనుక మాదిగలు ఓటేస్తే నేను సచ్చినట్టే అని. అవును, ఇప్పుడు కూడా చెప్తా. నిజంగా కూడా మరి నేను రాజకీయాలు చేయాలి, ఆ జాతిని నడిపించాలంటే మా మాట వినాలి కదా, మా ప్రజలు వినాలి కదా. అమాయకులు వాళ్ళు కొన్ని విషయాలను అవగాహన చేసుకోలేకపోవచ్చు. కానీ అవగాహన చేసుకోవాలని నేను యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, తల్లిదండ్రులకు చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నా. నా బిడ్డలందరికీ, మా అన్నలందరికీ, మా తమ్ముళ్ళందరికీ, మాదిగ జాతి మొత్తానికి చేతులెత్తి దండం పెడుతున్నాయి. ఒక్కసారికి నా మాట వినండి, రాజ్యాధికారంలో మార్పు వస్తుంది. మన కులానికి విలువ పెరుగుతుంది. ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పనులు ఏ ముఖ్యమంత్రి చేయడు. 14 సీట్లు వస్తాయని సవాల్ విసురుతుంటారు. మీ అంచనా లెక్క ఎంత సార్? ఎన్నికలు అయినాక మాట్లాడుకుందాం తీరాది, ఇప్పుడు ఎందుకు దాని గురించి. కానీ 14 రావు. ఆయన సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాడు అనేటువంటి అభిప్రాయం ఉన్నది. వల్ల అన్ని సర్వేలు చెప్తున్నాయి. పరిమితం అయితే బీజేపీ కన్నా తక్కువ వస్తే రేవంత్ రెడ్డి ఉంటాడా సీట్ల? ఇక తర్వాత ముచ్చటది. ఇప్పుడు అంత తొందర ఆయన తీసేయమని మాత్రం చెప్పేటోళ్ళు ఎవరు కానీ ఆయన పొమ్మని ఎవరు అంటలేరు. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చిన రోజు ఎవరు ఆపలేరు కూడా. ఆయన తీసేసే టైం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు కూడా. కానీ ఆయన పోవాలనేది ఎవరికి లేదు. కానీ ఆయన యొక్క అహంకారం తగ్గాలి.
అహంకారం తగ్గాలి. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలంటే ఈ ఎన్నికలలో అతనికి ప్రజలు లెక్క లేకుండా, గౌడ్స్ని లెక్క లేకుండా చేశాడు, గొల్ల కుర్మని లెక్క లేకుండా చేశాడు, పద్మశాలిని లెక్క లేకుండా చేశారు, పెరికలను లెక్క లేకుండా చేశారు. మరి అదేవిధంగా అదిగా సార్ టికెట్ అంటూ ఇస్తే నిన్న ఎక్కడో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడింది ఏంటంటే ఏబిఎన్లో అనుకుంటాను, వెంకటస్వామి కుటుంబం 50 ఏళ్ళ నుంచి ఉంది అంటే మరి 50 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వి హనుమంతరావు సంగతి ఏం సార్? వి హనుమంతరావే కాంగ్రెస్ అంటేనే వి హనుమంతరావు. వెంకటస్వామి కుటుంబస్తులు వాళ్ళు కూడా అన్ని పార్టీలు మారే కదా వాళ్ళు వచ్చారు. మరి వి హనుమంతరావు పెద్ద ఆయన పాపం 75 ఏళ్ళు ఉంటాడు, సావుదలకు నా కాంగ్రెస్ రావాలని రోజు గాంధీ భవన్లో పోయి మొత్తుకునే పెద్ద మనిషి, భీష్మాచార్యుడు ఆ పార్టీకి. ఫస్ట్ బొట్టు ఎవరికి పెట్టాలి? ఆయనకు పెట్టాలి. ఫస్ట్ టికెట్ ఆయనకి కోరుకున్నది ఇవ్వాలి. మనిషి అయితే ఎవడైనా ఖమ్మం టికెట్ అడిగిండు, ఏదైనా ఇవ్వాలి ఆయనకు. ఖమ్మం అడిగితే ఖమ్మం ఇవ్వాలి, సికింద్రాబాద్ భువనగిరి అయితే ఏదైనా ఇవ్వాలి. అది గొప్పతనం అంటే. ఆయన పక్కన పెట్టి ఆయన అపాయింట్మెంట్ కోసం నిన్ను అడగాల ఆయన అపాయింట్మెంట్ లేదంటే చెప్పాక ఏడ్చే పాపం ఆయన. నా దగ్గర కూడా వచ్చా కదా నేను ధర్నా చేసే రోజు పాపం. పెద్ద ఆయన మంచోడు, ఒక బీసీ, ఒక మున్నూరు కాపు ఎందుకు ఇవ్వకూడదండి? కానీ బీజేపీ గెలిస్తే రిజర్వేషన్స్ మొత్తం పోతాయి, ఈడ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ మొత్తం ఎత్తేస్తారని ఒక ప్రచారం చేస్తుంది సార్ రేవంత్ రెడ్డి వాళ్ళు. మీకు అట్లా ఇప్పుడు బీజేపీ గెలుస్తుందని భావించి ఇట్లాంటి దొంగ ప్రచారం చేస్తారు. అసలు రిజర్వేషన్ తీసేస్తే బత్తరా సార్? అమాయకత్వం ఉన్న కాలంలోనే రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇంత చురుకైన కాలంలో రిజర్వేషన్ తీసేస్తే బత్తరా వీళ్ళు? ఏ గవర్నమెంట్ కూడా బతకది. ఏదో రాజ్యాంగమే మారుస్తారంటారు. రాజ్యాంగం మారిస్తే 100 కోట్ల మంది అంబేద్కర్లు పుడతారు. అది కూడా చెప్తున్నా. సూర్యచంద్రులు ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరు. చెప్పేదేనండి, కేవలం ఎన్నికల కొరకే దొంగ ప్రచారం చేసి ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క మనస్తత్వాన్ని మార్చి ఓట్ల కోసం అట్లా చేస్తారు తప్ప మరొకటి కానే కాదు. అది ఏ రకంగా ప్రధానమంత్రి చెప్పే కదండి, ఏమని చెప్పాడు? నేను బతుకున్నంత కాలం రాజ్యాంగాన్ని ఎవరు కూడా కాదనలేరు, ముట్టుకోలేరు, దాన్ని ఎవరు మార్చలేరు అని చెప్పా. ప్రధానమంత్రి చెప్పినాక ఎంతకంటే మనకేం కావాలి? ఇదంతా అమిత్ షా రాజ్యాంగం ఏది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేస్తాడని ఫేక్ స్టేట్మెంట్ తయారు చేసి మరి ప్రచారం చేసిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం, వీడియో తయారు చేసి. ఇది మంచిది కాదు కదా. ఇదంతా ఏంటంటే ఓట్ల కోసం పనిచేసి మెప్పించుకోలేక దొంగ ప్రచారం చేసి ఇట్లా చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి. ఇక్కడ రేవంత్ రెడ్డి దాన్ని దొంగ మీట్లండి. పైసలు ఇవ్వాలి, పని నడిపించుకోవాలి తప్ప మెప్పించి అడ్మినిస్ట్రేషన్ ద్వారా చేసే మనస్తత్వం అయితే కాదు. అడ్మినిస్ట్రేషన్ అయితే ఆయన చెయ్యలేడు. కానీ మీరు ఫస్ట్ నుంచి చూసినారు కదా సార్, రేవంత్ రెడ్డి మంచి వ్యూహకర్త, పొలిటికల్ గా ఏదో బయట తిడితేనా తిట్లు తప్ప ఏమున్నాయి ఆయన దగ్గర? తిట్లు దగ్గర ఏం లేవు, అన్ని దొంగ నాటకాలు తప్ప ఇంకోటి లేదు. ఉంటే ఎందుకు పిలవరండి? మాదిగోళ్ళను పిలిచి మాట్లాడమని 100 సార్లు స్టేట్మెంట్ ఇచ్చా. ఎందుకు పిలవను? పోగా మా మాదిగ తమ్ముళ్ళని అమాయకులను పిలిచి నా మీద స్టేట్మెంట్లు ఇప్పిస్తాడు. మరి అట్లా అట్లా పోనీ నేను అడిగే తప్పని వాళ్ళనైనా అనుమానండి. ఇప్పుడు మాదిగల గౌరవాన్ని కాపాడాలి, టికెట్ ఇవ్వాలి వాళ్ళకని చెప్పేది తప్పైతే చెప్పండి మీరు కూడా. ఇది ఎక్కడ అన్యాయం? నేను అడుగుతున్నది ఏంది? నా గురించి అడుగుతున్నా నేను. సార్ పార్టీకి వెళ్ళి బక్కా జెర్సన్ లాంటి మీ జాతి బిడ్డనే బక్కా జెర్సన్ సస్పెండ్ చేసిన 6 years మళ్ళీ పార్టీకి రాకుండా, మీరు మాట్లాడిన దాని మీద? ఇప్పుడు నేను చెప్తా, బక్కా జెర్సన్ను సస్పెండ్ చేయటం అన్యాయం. ఆ పిల్లగా ఆ తమ్ముడు కూడా వాస్తవంగా పార్టీ మనిషి, కాంగ్రెస్ పార్టీ మనిషి, ఆయన నాయకుడు కూడా. అటువంటి నాయకుడిని సస్పెండ్ చేయటం ఎంతవరకు? ఇదంతా ఎక్కడొస్తుందంటే రేవంత్ రెడ్డికి ఓపిక లేనితనం. ఎవరన్నా నిన్ను కలవాలన్నప్పుడు నువ్వు అవకాశం ఇస్తే కలుస్తారు, మాట్లాడతారు సమస్యల మీద. నువ్వు అవకాశం ఇవ్వకుండా నాది ప్రజారాజ్యం ఇదో పెట్టిండు కదా ప్రజాపాలన. ఒక్కరోజు వచ్చిండే ఆయన మొగోడు, ఒకసారి వచ్చిండు పోయాడు, చిట్టుకుమని వచ్చిండు, చిట్టుకుని పోయాడు. ఏది మన బుర్రకు వచ్చినట్టు. అదేంది అది? ఎందుకు కూర్చోవు? నీకేం పని ఉంది అసలు? ప్రజలు నీకు ఇచ్చిన అవకాశం, ఇంత మంచి అవకాశం ఇచ్చారు, ఏం పని ఉంది నీకు? అడా ప్రగతి భవన్ కాడ అవన్నీ కూలగొట్టింది సార్ ప్రజాపాలన అని. ఆయన అవంతా ప్రజాపాలన కిందికి రాదా? గడిలు కూడా కొడితే ప్రజాపాలన ముందర ఉన్న అదే గేటు కూడా కొడితే ప్రజాపాలన కిందకి వస్తుందా? గేటు కూడా కొడితే ఇప్పుడు ఇంటికాడ నేనైతే చూడలేదు, కానీ
ఆ ఇంటికాడ లేవు ఆ గేట్లు, చిన్నదో పెద్దదో ఉంటుందిగా. ఈయన బజార్లో కట్టిండే గేట్ ఎక్కడ పెట్టారు? అది బయట పెట్టారు. అది ఉమ్, బయట బయట పెట్టారు సెక్యూరిటీ కోసం. దానికి ఏమున్నది? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఇంటికాడ కూడా సెక్యూరిటీ కోసం రకరకాలుగా చర్యలు తీసుకుంటారు కదా గవర్నమెంట్ అన్నప్పుడు. పోలీస్ తీసుకుంటుంది, దాన్ని మనం కాదనలేము. గట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంటే, రేవంత్ రెడ్డి గారు వస్తున్న రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయి మరి. లేదు అప్పట్లో ట్రాఫిక్ ఆపర్ నా కోసం ఆ, మరి ఇప్పుడు అన్ని బంద్ అవుతున్నాయి. నేనే ఆగిన మొన్న. ఆయన వస్తున్నాడు, ఎవరు వస్తున్నాయంటే సీఎం వస్తుంటే దేవుడా అంట పక్కకు కారు పెట్టుకొని ఉన్నాం. కర్మ. సార్ ఫైనల్ గా ఒక నాకు తెలిసిన సమాచారమే, కరోనా టైంలో మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు కేసీఆర్ మీ బిల్లు కట్టింది, మీకు సాయం చేసిన నిజమేనా అది? తప్పండి. తప్పు. నాకు ఆయన అన్నారు అంటే నా కోసం అక్కడ డాక్టర్లకు చెప్పినట్టుగా నాకున్న ఇన్ఫర్మేషనే కానీ బిల్లు మాత్రం అప్పటికప్పుడు ఆయన కట్టింది అయితే ఏం లేదు. తర్వాత ఆ, నేను ఒక మాటలో చెప్పాలంటే బిల్లు మేమే కట్టుకున్నాం. ఉమ్. ఎవరు కట్టలేదు. తర్వాత సాయం చేసిండ్రా? సాయం ఆయన చేసింది ఏముంటుంది సార్, మనకు రీఎంబర్స్మెంట్ ఉంటుంది. ఉమ్. అది కూడా నాకు తీసుకున్నట్టు గుర్తులేదు వాస్తవంగా చెప్పాలంటే. మేము సొంతంగా మేమే కట్టుకున్నాం. ఉమ్. కానీ ఆయన డాక్టర్లకు చెప్పినట్టయితే మంచిగా చూసుకోండి అని చెప్పి చెప్పారు. గట్లా మంచిగా అప్పట్లో చూసుకోవాలి. హాస్పిటల్లో బెడ్లు దొరకలేదు, కనీసం పరిస్థితులు ఉండే. కట్టసి హాస్పిటల్లో బెడ్లు కూడా దొరకలేదు దొరకలేదు. situation ఉండే. దొరకని టైంలో నేను ఒకటే చెప్తా సార్ మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇంత బదనాం అయ్యవలసిన అవసరం ఎందుకు? నీకెందుకు ఈ పిచ్చి? ఎందుకు కుల పిచ్చి? ఎందుకు? అది నేను అడుగుతున్నా. ఈ విషయంలో మోత్కుపల్లి నరసింహ గారి మనస్తత్వం నీకు తెలియదా? నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడలేదు ఈ విషయాల మీద. ఆ? నువ్వు కనీసం నేను వస్తానంటే ఎందుకు నన్ను రానియలేదు? ఎందుకు రానివ్వటం లేదు? ఎందుకు మా కులాన్ని మొత్తమే పక్కన పెట్టి, ఆ జాతి నాయకులందరినీ కూడా పక్కన పెట్టి నువ్వు మమ్మల్ని చిన్న చూపు చూస్తే నీకు వచ్చేది ఏందా? ఇవాళ ఈ రెడ్డి దొర అనేటువంటిది సార్థకం చేసుకుంటున్నావు ఆ పేరుని నువ్వు. సార్ కేసీఆర్ పాలన లేకపోతే ఈ 5 నెలల రేవంత్ రెడ్డి పాలన ఏం చెప్తారు? ఏంటి? కేసీఆర్ పాలన చూసిండు 9.5 years, అవును. లాంగ్ పీరియడ్ ఉండొచ్చు. రేవంత్ రెడ్డి 5 నెలల పాలనే, ఏం చెప్తారు? మీకు ఒక మాట చెప్పనా? కేసీఆర్ పాలనలో తప్పులున్నాయి, నేను లేవంటలేను. రేవంత్ రెడ్డి పాలనలో అంతకంటే ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి. ఉదాహరణకి మీరు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, లేదన్నారు. మరి ఏది? లేదన్నారు కదా, మేము మేనిఫెస్టో పెట్టలేదని. మేనిఫెస్టోలో పెట్టేదేందా? నీ నోరా తాటిమట్ట? ఇప్పుడు నువ్వు మేనిఫెస్టోలో పెట్టినవా పెట్టలేదు ఎవడు చూస్తాడు? నువ్వు మాట్లాడినావా లేదా? కావాలన్నా వీడియోస్ కావాలన్నా? ఉన్నాయి వీడియోస్ మస్తుగా ఉన్నాయి. నువ్వు యువకులే కదా నిన్ను గెలిపించింది. ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడాడంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడా? 2 లక్షల ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని ప్రకటిస్తాడు ఆయన. అంటే అధికారం రాగానే 10 రోజులల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, పిల్లలకు సర్టిఫికేట్ ఇస్తారా సార్? మొత్తం నిర్వహించిందంతా టీఆర్ఎస్ గవర్నమెంట్. కేసీఆర్ కానిస్టేబుల్ అది కానీ, నర్సులది కానీ, టీచర్లది కానీ, అంతే కదా. ఇవన్నీ ఈ 30,000 ఉద్యోగాలకు కూడా నోటిఫై చేసి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి సర్టిఫికెట్లు ఒకటే ఇచ్చేది ఉంది కేసీఆర్. అక్కడ ఆగింది, ఎన్నికలు వచ్చినాయి. అది రేవంత్ రెడ్డి వచ్చి ఇచ్చిండు. ఆయన 2 లక్షలలో 30,000 ఇచ్చినట్టుగా ఆయన ఖాతాలో రాసుకుంటాడు. అది ఎంతవరకు కరెక్టు? అంటే మోరాలిటీ లేదు కదా నీకు. అవి ఇచ్చింది, చేపించింది కేసీఆర్. అవి కానీ నువ్వు చేసినట్టుగా నువ్వు రాస్తున్నావు. అది ఎంతవరకు కరెక్ట్? అది నువ్వు 2 లక్షలు ఇవ్వాలి, నువ్వు ఉద్యోగాలు తప్పకుండా. అవి అయిపోయినాయి కదా, ఇప్పటి నుంచి 2 లక్షలు ఇవ్వాలి నువ్వు. అది లెక్క. తర్వాత అమ్మాయిలకు స్కూటర్లు ఇస్తామని అన్నారా లేదా? స్కూటీలు అది కూడా ప్రియాంక గాంధీతోనా చెప్పించారు పాపం. వాళ్ళు అమాయకులు. మరి ఇచ్చినవా? ఎప్పుడు ఇస్తావు? అయిపోయిందా? పెళ్ళైన వాళ్ళకు కేసీఆర్ ఇచ్చినటువంటి ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తా అన్నావు. మరి ఎన్నో లక్షల పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఎవరికైనా ఇచ్చినవా? అసలు ₹1,00,000 ఇవ్వపోతుంది తులం బంగారం. పోనీ రైతు బంధు ఆయన 10,000 ఇచ్చింది, నేను 10,000 ఇస్తా అంటే సంవత్సరానికి ఇచ్చినవా? అవే దిక్కులేవు, అవి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అర్థమైందా? ఏంటంటే ఎన్నికల కోసం, ఓట్ల కోసం అని ఏదో ఇస్తున్నట్టుగా చెప్పేది అండి. లేదు, ఇక ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తా అని అదేదో చెప్తున్నాడు.
ఇవన్నీ ఏంటంటే మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ నువ్వు చెప్పినవన్నీ కదా. అవు కానీ రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తారు. రైతు కూలీలు అంటే ఎవరు సార్? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదోళ్ళే కదా. మరి రైతు కూలీలకు ఇస్తాను డబ్బే. తర్వాత దళిత బంధు, దళిత బంధు కింద ఆయన 10 లక్షలు ఇస్తాడు, నేను 12 లక్షలు ఇస్తామన్నారు మీరు. అవును, గిరిజనులు కూడా ఇస్తామన్నారు. ఖర్గే వచ్చినప్పుడు చెప్పించినట్టు ఆయనతో రిజర్వేషన్ వాళ్ళ ఏమంటారు సార్, డిక్లరేషన్, ఆ డిక్లరేషన్లో, దళిత డిక్లరేషన్లో మరి 12 లక్షలు ఇస్తామన్నారు. ఏమైంది? కానీ 5 నెలలు అయింది కదా సార్, ఇంకా చాలా ఉంది. 5 నెలలకి అన్ని అడిగితే ఎట్లా? వాళ్ళని చెప్తున్నారు 5 నెలలు అయింది, మేము వచ్చి మొన్ననే కదా వచ్చిందని. ఇగో ఎవడు అంటున్నాడు చూడు, ఇప్పుడు నువ్వు చెయ్యలేని చేతగాని మాటలన్నీ మాట్లాడి అధికారంలోకి వచ్చి ఇవన్నీ ఇట్లా మాట్లాడితే కుదరదు. ఇవాళ మీరు బేసిక్గా ఇవ్వాల్సినటువంటి రైతు బందే ఇప్పటిదాకా ఇయ్యలేకపోయారు మీరు. ఏమే 15,000 ఇస్తామన్నారు, ఇప్పటిదాకా ఇయ్యలేకపోయారు. కళ్యాణ లక్ష్యం అయితే రన్నింగ్ స్కీమే కదా. అవును, మరి దళిత బంధు కూడా రన్నింగ్ స్కీమే. ఆ లెక్కకు వస్తే దళిత బంధు కూడా సుమారు అది రన్నింగ్ స్కీము. సుమారు నాకు తెలిసి ఒక 25,000 కోట్లు ఖర్చు పెట్టారు కేసీఆర్. ఓ 25-30 వేల కోట్లు కేసీఆర్ నాయకత్వం ఖర్చు అయింది. మరి అవన్నీ తీసుకున్నారు లేదా? మంచిగున్నారు ఎస్సీలు. ఉందా సార్ మార్పు? ఉందా దళిత బంధు? 100% బిజినెస్లు పెట్టుకున్నారు, నిమ్మలంగా ఉన్నారు. లేరన్నట్టే చెప్తారు 10 లక్షలు వస్తే. కాబట్టి ఇవన్నిటి మీద కూడా ఫైటింగ్ ఉంటుంది కదా రేపటి నుంచి. ఏ పార్టీ తరఫున ఫైట్ చేస్తారు మీరు? నరసింహులుగా ఫైట్ చేస్తానండి. కాంగ్రెస్ పార్టీ నరసింహులుగా ఫైట్ చేస్తాను నేను. కాంగ్రెస్ సస్పెండ్ చేస్తారు పార్టీలో ఉండి ఫైటింగ్ చేస్తే. ఇగో నేను చెప్పనానే, వాళ్ళు సస్పెండ్ చేస్తారా ఇంకో దానికి చేస్తారా అని భయపడటం అయితే నేను కాదు. నన్ను ఇప్పటికైనా వ్యవస్థ మీద మీరు ఒక ఆలోచన చెప్పితే నేను ఊరడ పడతానేమో కానీ మీరు నన్ను సస్పెండ్ చేస్తే, ఇట చేస్తే, అట చేస్తే ఇంకా కథ పెద్దగానే నడుస్తుంది. ఇదేం ఉత్తగా పోదు ఇది. అది ఎట్లా జరుగుతుంది? అట్లా నేను ఏమంటున్నా, నాకు అపాయింట్మెంట్ ఇవ్వమంటున్నా. అపాయింట్మెంట్ ఇస్తే మొత్తం ఇవన్నీ అపాయింట్మెంట్ ఇస్తే 4 మాదిగ జాతికి సంబంధించినటువంటి నాయకులందరినీ తీసుకొని పోతా. అసలు వ్యవస్థలో మీరు ఏం మరి గవర్నమెంట్ తెచ్చింది సార్ మేమేనా? ఈ తప్పులని చెప్తారు. ఇప్పుడు నేనే కదా గవర్నమెంట్ తెచ్చింది, మాదిగ కులస్తుని. మరి మీకు ఓట్లేసింది ఎందుకు? మేము ఆ పార్టీ నుంచి బయటకు పోతుంది కాదు కదా. మేము ఎందుకు తీసుకొచ్చుకున్నాం? కాబట్టి ఈ ఎన్నికలలో నా మాదిగ బిడ్డలకు, అన్నలకు, అక్కలకు, చెల్లెమ్మలకు, మా అన్నలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, ఈ ఎన్నికలలో మాదిగ జాతి గౌరవం ఉండాలంటే, నిలబడాలంటే, రేపు రాబోయే కాలంలో నాలాంటి వాడు నిలబడి మాట్లాడి మన సమస్యల మీద మాట్లాడాలంటే మాదిగ జాతి మొత్తం కూడా నిలబడాలి, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి. ఈ ఎన్నికల్లో మీరంతా నిలబడి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను ఓడించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.